హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్బ్‌గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. మన ఛానల్‌లో చూసారు కదా! మోతీచూర్ లడ్డు చేశాను. నోట్లో పెడితే కరిగిపోయేలా ఈ మోతీచూర్ లడ్డూను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉన్నాయో. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లెడ పట్టిన శనగపిండిని 2 కప్స్ తీసుకుంటున్నాను. 2 కప్స్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు. అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే మెయిన్‌గా ఈ లడ్డు బాగా రావాలి అంటే ఈ పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందన్నమాట. పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్‌గా వస్తాయి. మనకి మోతిచూర్ లడ్డు కడాయిలో నూనె లేదా నెయ్యిని వేసుకొని బాగా కాగనివ్వాలి. మోతిచూర్ లడ్డూకి బూందీ చాలా సన్నగా ఉండాలి. అందుకని సన్నటి రంధ్రాలున్న జల్లెడ గరిటెను లేదంటే ఇలా నేను చూపిస్తున్నట్లుగా మనకి నచ్చిన షేప్‌లో పకోడీ కింద లేదంటే బజ్జీల కింద వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలో వేసి మొత్తం పిండి అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకొని పకోడీ టైప్‌లో వేసుకొని అంతా కూడా అయిపోయిన తర్వాత మనం వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి అన్నమాట. మొత్తం పిండి అంతా కూడా 4 టైమ్స్ ఏమో వేగుతాయి అంతే. 2 కప్స్ లెక్కన. తర్వాత ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని చల్లారనివ్వాలి. ఈ వేసుకున్న బూందీని మరీ ఎక్కువ సేపు వేయించకూడదు. కేవలం 30 నుండి 40 సెకండ్స్ మాత్రమే వేయించి సాఫ్ట్‌గా ఉన్నప్పుడే బయటకు తీసేయాలి. ఎక్కువ వేగితే పాకాన్ని పీల్చుకోలేము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా అందులో వేసుకొని మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బూందీ టైప్ వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకొని చూసారా ఈ విధంగా బూందీ టైప్ వచ్చింది కదా! దీనిని ఒక గిన్నెలో వేసుకొని మొత్తం పకోడీలా ఉన్న ఈ బూందీని మొత్తం కూడా మనం మిక్సీలో వేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాండీ తీసుకొని శనగపిండి కొలతలతోనే షుగర్‌ను కూడా వేసుకోవాలి. 2 కప్స్ శనగపిండి వేసాం కదా! మనం 2 కప్స్ షుగర్‌ను కూడా యాడ్ చేసుకొని 2 కప్స్ వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. దీనికి తీగ పాకం రానవసరం లేదు. చక్కెర పూర్తిగా కరిగి నీళ్లు కొంచెం జిగురుగా స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో మంచి సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడి అలాగే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీని ఈ వేడి పాకంలోకి వేయాలి. అంతా ఒకేసారి బాగా కలిపి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. దీనివల్ల ఏమవుతుందంటే బూందీ పాకాన్ని బాగా పీల్చుకొని మెత్తగా అవుతుంది. బూందీ అంతా వేసిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చాలా దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా! కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో మెలన్ సీడ్స్ పుచ్చగింజలు మరియు కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి ఒక 15 నుండి 20 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఈ స్వీట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి. చూసారా ఎంత రౌండ్‌గా జ్యూసీగా వచ్చాయో. పక్కా కొలతలతో స్వీట్ షాప్ స్టైల్‌లో మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.
అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇది నా సెకండ్ ఫేవరెట్ స్వీట్ అండి. మరి ఫస్ట్ ఫేవరెట్ స్వీట్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చేసి పోస్ట్ చేస్తాను. ఈ లడ్డు అయితే ఎంత బాగా కుదిరిందో నాకే ఆశ్చర్యమేసింది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.